నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. బాబా బాగేశ్వర్ ధామ్ అతను నిజంగానే మనసులో ఉన్న మాటల్ని బయటకు చెప్పగలుగుతారా? నిజంగానే తనకు అన్ని మహిమలు శక్తులు ఉన్నాయా? మరి ఇవన్నీ వింటుంటే అతని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు అతనికి అన్ని శక్తులు ఎలా వచ్చినాయి? అన్నిటినీ మించి నిజంగానే తను ఎవ్వరి దగ్గర రూపాయి ఆశించకుండానే హితోబోధాలు చేస్తున్నారంటారా? అసలు దీని వెనకాల ఏముంది? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఏంటి దీని వెనకాతల ఉన్న కథ ఏంటి? కొంతమంది ఇదంతా బూటకం అంటున్నారు, ఇంకొంతమంది అతను మేలి ముసుగులో ఉన్నవాడు అని అంటున్నారు. మరి ఏంటి ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురువు గారు, యాక్చువల్లీ ఆ బాబా గురించి ఏదైతే వింటున్నామో ఆ బాబా ఎంతో మందికి ఎన్నో ప్రసన్నించారు. ఎవరి మనసులో ఉన్న మాట అయినా సరే ఇట్టే ముఖం చూసి బయటకు చెప్పేస్తారు. రెండో వచ్చేసి పెద్ద పెద్ద బడా నేతలతో సహా మన ప్రధాని మంత్రి మోదీ గారు కూడా అతని దగ్గరికి వెళ్ళారు అని అంటున్నారు. మరి ఇంత మంది పాపులారిటీ అతను వెనకతల తిరగడానికి కారణం ఏంటంటారు? అసలు ఇది కలియుగం కదా, కలియుగంలో రాహు పరిపాలిస్తాడు. అందువలనంతా మోసాన్ని, కన్ఫ్యూజన్ని వీళ్ళని నమ్ముతారు. ఇప్పుడు ఆదిశంకరులు, శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుల వారు, నరసింహ సరస్వతి స్వాముల వారు వీళ్ళ పోయాయి. వీళ్ళు డూప్లికేట్ జమానా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనసుల్లో చదివేయడానికి అతను ఏమన్నా దేవుడా? మోడీ వెళ్ళారు లేకపోతే వీళ్ళు వెళ్ళారని పబ్లిసిటీలు చేసుకుంటారు. అది ఎప్పుడో మామూలుగా రాజకీయ నాయకులు సాధారణంగా పాపం పదవులు లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే, సర్లే పదవులు ఉన్నా పోన్లే మనం వెళ్ళి ఓ నమస్కారం పెట్టుకుంటే పొద్దు పెద్దవాళ్ళు అన్నట్టు ధార్మికత మీద, వీళ్ళ మీద కాదు. వాళ్ళకి ఏంటంటే కాషాయ బట్టలకి ఆ ధర్మం మీద గౌరవంతో వెళ్తారు. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే అతనికి పబ్లిసిటీ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కలెక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆ కలెక్టర్ గారు ఒక ఆమె అందులో వీడియో పెట్టాడు అతను. అంటే దాన్ని బట్టి అతను మదము బలుపు తెలుస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, నన్ను ఇలాగ అడుక్కున్నారు, నీ యొక్క మహిమ ఏంటి, నిన్ను ఎలా నమ్మాలి అని అంటే ఇలాగా వంగి ఎలా అడుక్కున్న విధానము, నేను ఎలాగా నా కాళ్ళకి నమస్కారం పెట్టి ఇలా పట్టుకున్నాడు, ఇలా పట్టుకొని నా కాళ్ళకి నమస్కారం పెట్టాడు అంటాడు. ఐఏఎస్ ఎక్కడ, వీడెక్కడ? కాబట్టి ఈ పిచ్చి జనము, చెత్త జనము ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు బాబాల కింద వెలుగుతారు. నిజంగా ఆధ్యాత్మిక పరంగా అంత శక్తిలో ఉన్న వాళ్ళు ఇంత విచక్షణ కోల్పోయి ఒకరి గురించి మాట్లాడడం అనేది ఉంటుందంటారా నిజంగానే? వాళ్ళకి ఆధ్యాత్మికత ఉంటే కదా ఏదో 4 పురాణాలు కథలు చెప్పుకుంటారు. ఆ కథలు చేసేసి వీళ్ళ జనాలకు మనసుల్లో మాటలు అంటే వీళ్ళ సమస్యలు తీర్చేస్తున్నాడు. అంటే ఎంతమందికి సమస్యలు తీర్చేశాడు, ఎంతమంది కాపురాలు నిలబెట్టాడు, ఎంతమంది వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు. అందరికీ వెళ్ళారు. ఇల్లులు కావాలన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చాడా, సంతానం కావాలన్న వాళ్ళకి సంతాన సమస్యలు ఏదో అలా పుకారు లేపుతారు. వీళ్ళ చుట్టూ ఒక కోటరీ తయారవుద్ది. ఆ భక్తులంతా ఏ బాబా అయినా అంతే అనమాట. వాళ్ళ చుట్టూ కోటరీ తయారయ్యి వీళ్ళ పబ్లిసిటీలు చేస్తారు. ఇప్పుడు మనం వీడియోలో చెప్తున్న మూర్ఖులు అనమాట, వినరు. అందువలన అవునరా బాబు వెళ్ళండి, రూపాయి తీసుకోండి సొల్లు కబుర్లు చెప్తారు. సార్ రూపాయి తీసుకోకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? ట్రస్ట్, అంత పెద్ద ట్రస్ట్ ని నడపడానికి, అంత పెద్ద ఆశ్రమాన్ని నడపడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విరాళాలు తీసుకోవట్లేదు, ఎవరికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించట్లేదు, ఒక్క మనసుతో మాత్రమే చేస్తున్నాము అని అన్నప్పుడు ఇంత మంది, ఇంత కమ్యూనిటీని నడపడానికి గల అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతా సొల్లుగాళ్ళు, డబ్బులొద్దు, అంతా ఫ్రీ అని చెప్తారు. ఫ్రీగా ఒక నిరుపేదకి, స్టూడెంట్ కి డబ్బులు ఇమ్మంటే ఒక చదువుకి పుస్తకాలు కూడా కొనేఫర్ జనం. బాబాలు మహిమలు అని చెప్తే వెళ్తారనమాట. సో ఇదంతా ఫ్రాడ్. అండ్ రాజకీయ నాయకులు వీళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్తారు. ఒకళ్ళు వెళ్ళినంత మాత్రాన ఎవరో కలెక్టర్ వెళ్ళారు, పాపం వెళ్తే బాగానే అడిగారు వాళ్ళ కలెక్టర్. అంటే ఏంటి చదువుకున్న వాళ్ళు నువ్వు చెప్పాలి, అంగుటా చాపి నేనేం చెప్తాను అంటున్నాడు. డిగ్రీ చదివాడని చెప్తున్నాడు మళ్ళా. కాబట్టి ఇదంతా బిజినెస్ అనమాట. ఏదో పెట్ట కథలు పురాణాలు చెప్పినంత మాత్రాన గురువులు అయిపోరు. అమితాబ్ బచ్చన్ ప్రోగ్రాం కూడా ఉందన్నమాట అతనితో. గురువు గారు అని ఇలాగా మామూలు జనరల్ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్ కింద మామూలుగా ఒక గెస్ట్ కింద మీడియా వాళ్ళకి ఎవరో ఒకళ్ళు గెస్ట్ కావాలిగా. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టినట్టు అట్లా వాళ్ళకి ఒక గెస్ట్ కావాలా, దానికోసం ఏదో చెప్తున్నారు. కానీ ఇక్కడ
మనం సత్యాన్ని మనం చెప్తుంటే హేతువాదులు పాపం వాళ్ళని నిందిస్తున్నారు. హేతువాదులు ఎప్పుడు కూడా మంచిగా చెప్తారు. కాకపోతే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీతో చెప్పకుండా వాళ్ళు మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీతో భౌతికత్వంలో చెప్తారు కాబట్టి వాళ్ళు హేతువాదులు. రమ్మని ఛాలెంజ్ చేస్తున్నాడు. రాయ్పూర్ నుంచి పారిపోయాడు. మళ్ళీ రమ్మను ఎందుకు వెళ్తారు వీళ్ళు? అతను రావాలి, అతను కావాలనుకుంటే. కాబట్టి మరి హేతువాదులకి ఏమవసరం? చక్కగా బ్రహ్మాండంగా నాశనం అయిపోని జనాల్ని ఇచ్చుకొని మనం కూడా బాబాలు అవుతారని ఎత్తుతాం. మనం కూడా మనసుల్లో మాటలు చెప్పగలుగుతాం. మనం కూడా బాబాయే. అందువలన ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడు తెలీదు, చచ్చేటప్పుడు తెలుస్తుంది జనానికి. ఇప్పుడు ఏంటంటే ఊపు అనమాట. అది ఎప్పుడో ఇప్పటి నుంచి కాదు జరుగుతున్న తతంగం, 10 ఏళ్ల నుంచి అలా జరుగుతుంది. కాబట్టి వాడికి వయసు అంతా ఆఫ్టర్ ఆల్ 25 years నుంచి బిజినెస్ మొదలెట్టేసాడు. ముదురుపోయిన బెండకాయ అయిపోయాడు ఇప్పటికి. అంటే ఎలాగ హ్యాండిల్ చేయాలన్నది. ఇవన్నీ నార్త్ ఇండియాలో డెహరా బాబా ఇలా చాలా మంది బాబాలు వచ్చారు. అలా వెళ్ళిపోతూ ఆ ప్రవాహంలో పోతూ ఉంటారు. ఇతను మంచివాడే అవ్వచ్చు, కథలు పురాణాలు బాగానే చెప్తే చెప్పొచ్చు. కానీ ఎలా ఉండాలా? ఏంటి మనసులో మాట చెప్తే ఏమొచ్చింది? ఎవరికైనా ఏమైనా చేసావా నువ్వు? మహిమ ఏం చేసావు? మనసులో మాట చెప్పేస్తే అది సైకాలజీ చిన్న పిల్లోడు కూడా చెప్తాడు. ఇప్పుడు జ్యోతిషం మేము చెప్తాం, సైకాలజీ ముఖం చూసి మనకు అర్థం కాదా? టీచర్కి అర్థం కాదా స్టూడెంట్ సైకాలజీది? సో అదేదో పెద్ద బ్రహ్మ విద్య అయినట్టు కలెక్టర్లు ఏదో వీళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టేశారంట. అసలు వెళ్ళిన వాళ్ళకి బుద్ధి లేదు. నిజంగానే ఒకడికి చెప్తే ఏంట్రా కలెక్టర్లను డ్యామేజ్ చేస్తున్నారంటే ఏమోనండి కలెక్టర్ పెట్టాడేమోనండి. ఈ జనంకు బుద్ధి లేదు అసలు ఫస్ట్. అందుకనే కరెక్ట్ బాబా అతను మంచి గుండు గీసిడి వీళ్ళందరికీ డబ్బులు కూడా ఈ విధవలంతా కూడా డబ్బులు ఇవ్వలేదంటారు, వెళ్ళి డబ్బులు ఇచ్చుకొని పోగొట్టుకుంటారనమాట. కాబట్టి మధ్యప్రదేశ్లో అతనికి ఉత్తరదేశంలో జనాలు పోగైపోతే పేరు వచ్చేసినట్ట. ఇప్పుడు పిట్ట కథలు చెప్తుంటే దేవుడి గురించి మాట్లాడుతుంటే ఎవడన్నా వస్తాడు, ఎవడన్నా వింటాడు. కాబట్టి స్టేజ్ మీద డెమాన్స్ట్రేషన్లు చేశాడు, ఆపరేషన్లు చేశారు, ఇచ్చేసారు, వచ్చేసారు, తగ్గించారని ఏవో చెప్పుకుంటారు వాళ్ళు. ఇక్కడ మన పాస్టర్లు చెప్పుకోవట్లేదా? మన పంతులు చెప్పుకోవట్లా? ఒక బుద్ధి లేని జ్యోతిష్కుడు ఒకడు ఏం చెప్పుకుంటున్నాడు? జ్యోతిష్కులందరికీ హిప్నటైజ్ చేసేస్తున్నాడంట. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట, మరుగు మందు ఇచ్చేస్తున్నాడంట. ఎప్పుడో ఎవడో ఆ మరుగు మందు తిన్న వాళ్ళకి ఎవరికో ఇస్తాడు కదా, వాళ్ళకి ఏ డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చి వీళ్ళు ఎవరో పోయిందనుకో, అప్పుడు వాడి మీద పోలీస్ కేసు పెట్టిన రోజున లేదా జనాలు వెళ్ళి ఆయన తన్నిన రోజున అప్పుడు తెలుస్తుంది. జ్యోతిష్కులందరినీ హిప్నటైజ్ చేసి అంత గొప్పవాడు ఆడ ఆఫ్టర్లో చదువు సంజయ్ ఒక జ్యోతిష్కుడాడు. వీడు అంతే అనమాట. వీళ్ళందరూ ఏంటంటే దేవుడు కింద పూజ చేసాడు. ఎవడరా దేవుడు? అసలు కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు. తర్వాత ఆయన కూడా రాముని గురించే కదా హితబోధాలు చేస్తున్నారు. రాముని గురించే ఆయన చెప్తూ పద్యాలు పాడుతూ రోజుకొక పద్యం, రోజుకొక వేషం, రోజుకొక రకంగా వస్త్రధారణ చేశారు. చాలా మంది స్వామీజీలు చేసి జైళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు ఆశారాం బాపు అన్నవాడు ఒకడు ఉండేవాడు, డాన్సులు వేసేవాడు ముసలాడు వయసులో. తర్వాత కొడుకు వాడు కలిసి అరే ఆడంతా డూప్లికేట్ గడ్రా అని నేను చెప్పినప్పుడు మా మార్వాడి నిర్మలా లారా అని ఉండేది అనమాట. రితేష్ లారా, నిర్మలా లారా అని కుటుంబం వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే 3.5 లక్షల డబ్బులు పోతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి బ్రాంచ్ వాళ్ళు వాళ్ళ డబ్బు పడిన అకౌంటు ఆ సంతకాలు ఎవరో చెక్ బుక్ అయిపోయిందని చెప్పి కాగితాలు తీసుకొని చెక్ బుక్ పాస్ చేశారు. పాస్ చేస్తే ఆ ఇష్యూని సెటిల్ చేసింది నేను. ఎవరు చీఫ్ సెక్రటరీస్ ఈ ఐఏఎస్ల దగ్గరికి తెలిసి ప్రిన్సిపల్ సెక్రటరీకి వాళ్ళకి కలిసి కన్స్యూమర్ కోర్టులో కేసేసి పోలీస్ స్టేషన్లో కమిషనర్ వేణుగోపాల్ కృష్ణ గారు, ఐజీ గారు, మా గురుగారు ఆయన చేత ప్రెషర్ చేపిస్తే అప్పుడు అదంతా కూడా ఆ కేసు అయింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి బ్రాంచ్. మరి అప్పుడు ఆశారాం బాబు కూడా ఏమైనా చేశాడా? వీళ్ళంతా సొల్లు కబుర్లు. మోక్షం ఇప్పుడు నువ్వు వెళ్ళే డబ్బులు ఏదన్నా అడిగావు అనుకో, నాకు గురుగారు నాకు ఈ సమస్య అండి, నాకు పెళ్లి కావాలా, నాకు ఇది కావాలి. వాళ్ళు ఏం చేస్తారు అసలు? పెళ్లి ఇళ్ళు డబ్బులు వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళ జేబులో రూపాయి ఎవరు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సాధన చేసుకో, రామకథ విను, రామాయణం చదువు, మోక్షం వస్తుంది, నీకు ఇది వస్తుందని సొల్లు కబుర్లు చెప్పి భ్రమ పెట్టి టాపిక్ని సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్తారు. ఇది ఏదైనా సరే బిజినెస్ అనమాట, కంప్లీట్ బిజినెస్.